హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా క్రిస్పీగా అది కూడా కారం కారంగా ఉండే దోశలు అయితే ఎలా వేసుకోవాలో చూపించేస్తానండి. చిటికెలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనము ఈ దోశల కోసం ముందుగానే రేషన్ బియ్యాన్ని ఒక గ్లాస్ వరకు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక 2 నుంచి 3 గంటలైనా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. మనం వేసుకునే ఈ దోశలు అనేటివి ఆలుతో వేసుకుంటామండి. భలే టేస్టీగా చాలా బాగుంటాయి. రెగ్యులర్గా తినే దోశల కంటే కూడా ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. తీసుకున్న 2 ఆలూని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. మీరు తీసుకునే బియ్యం క్వాంటిటీని బట్టి ఆలు అనేది తీసుకోవాలండి. ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవాలి. ఆలు ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నాక మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యం, ఆ బియ్యంలో నుంచి వాటర్ మొత్తం తీసేసుకొని బియ్యాన్ని వేసేసుకోవాలి. బియ్యం మట్టుకు మనకు ఒక 3 గంటలైనా నానాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ బరక లేకుండా మనం ఆలు వేసుకున్నాం కదా, మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. నిజంగా అండి, రెగ్యులర్గా తినే దోశల కంటే కూడా ఈ దోశలు అనేటివి మనం పచ్చిమిర్చి జీలకర్ర వేసుకున్నాం కదా, కారం కారంగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. పిండినంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం వేసుకున్న సాల్ట్ అనేది చక్కగా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకోవాలి. పెనం కొంచెం వేడయ్యాక ఉల్లిపాయతోనైతే ఒక్కసారి క్లీన్ చేసేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక గరిటెన్నర వరకు వేసుకోవాలి. పిండి వేసేసుకొని ఇంకా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా వస్తుందండి దోశ మట్టుకు. చాలా క్రిస్పీగా వస్తుంది దోశ కూడా. ఒక పక్క కుక్ అయితే సరిపోతుంది. మనకి దోశ అనేది ఒక పక్క కాలితే చాలండి. చూసారు కదా, నేను పెనమంతా వచ్చే విధంగా వేసేసుకున్నాను. పల్చగా ఇలా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని చక్కగా కాల్చుకోవాలి. దోశ అనేది మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. ఇక్కడ ఒక పక్క అయితే చక్కగా కాలింది. ఇంక ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని ఇంకా 1 బై 1 ఇలాగే వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి. మీకు నచ్చితే కొబ్బరి పచ్చడి, పల్లీల పచ్చడితోనైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇంక ఈరోజు నేనైతే కొబ్బరి కారంతోనైతే సర్వ్ చేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి కారం వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. వీలైతే అది కూడా చూడడానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా ఆలుతో దోశలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.